అమరావతి రాజధానిలో ఏర్పాటు చేస్తున్నటువంటి పొట్టి శ్రీరాములు అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహ ఏర్పాటుపై అయితే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు దొనెపూడి శంకర్ గారు సంచలన వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఏంటి, ఆ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి అన్ని కూడా వారి మాటలను చేసుకునే ప్రయత్నం చేయాలి. శంకర్ గారు చెప్పండి, విగ్రహం వ్యాఖ్య ఏంటి, ఆ వ్యాఖ్యలు ఎందుకు? తెలుగు వారికి ఒక రాష్ట్రం కోసం 58 రోజుల పాటు ఆమరణ దీక్ష చేసి ప్రాణార్పణ చేసినట్టు ఆత్మార్పణ చేసిన మహానాయకుడు మహనీయుడు పొట్టి శ్రీరాములు గారు. బహుశా ప్రపంచంలో ఎక్కడా కూడా దేశ చరిత్రలో 58 రోజుల పాటు దీక్ష చేసి ఒక రాష్ట్రం కోసం, ఒక జాతి కోసం ప్రాణాలు త్యాగం చేసినటువంటి ఒక మహనీయుడిని తెలుగు జాతి వాళ్ళు ఉన్నటువంటి ప్రభుత్వం గౌరవించిన స్థాయిలో గౌరవించటం లేదు, అవమానిస్తుందని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నాను. అందువల్ల స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ వాళ్ళ స్టాట్యూ ఆఫ్ కలెక్షన్ గా మారిపోయింది అనేటువంటిది వాళ్ళ ప్రభుత్వం నిర్వహించాలా. 6.8 ఎకరాలని మీరు ట్రస్ట్ కి మంజూరు చేశామని చెప్పి 150 కోట్ల బడ్జెట్ అని చెప్పి ఎవరికి ఇచ్చారు మీరు ట్రస్ట్ పేరుతోటి? ముసుగులో వ్యాపారాలు చేసుకునేటువంటి రాకేష్ రాష్ట్ర రాజధాని కోసం, అమరావతి నిర్మాణం కోసం భూములను ఇచ్చారు రైతులు. దాంట్లోంచి మీరు 6.8 ఇచ్చారు. అది ప్రభుత్వం చేయండి, మీరు నిర్వహించండి. ప్రభుత్వం నిర్వహించకుండా వ్యక్తుల చేతుల్లోకి అంగుళాల చొప్పున తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని, తెలుగు వారికి కోసం, ఒక రాష్ట్రం కోసం పోరాటం చేసిన మహనీయుడిని యొక్క విగ్రహం ఏర్పాటుకు స్మారక చేసి అంగుళం చొప్పున వ్యాపారం చేస్తున్న పరిస్థితి. ఇది స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ అంటారా, స్టాట్యూ ఆఫ్ కలెక్షన్ అంటారా అనేటువంటిది నేను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్ని అడుగు. కాబట్టి ఇది ప్రజలు ఆలోచించాలి. ఆర్య వైశ్యులు ఈ దేశంలో, రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాల్లో గాని అనేక కష్టకాలం ఆర్థిక సహకారాలు అందించినట్టు మేటివారు అని చెప్పేసి సందర్భంగా. కానీ పొట్టి శ్రీరాములు గారు అందరివాడు ఒక జాతిలో తెలుగు జాతి గర్వించదగినటువంటి నాయకుడు. అటువంటి మహనీయుడిని కులంతో చూడటం, కుల ప్రాతిపదిక పైన చూడటం, దానికి ప్రభుత్వం వత్తాసు పలకటం, అది రాజ్యాంగానికే విరుద్ధం. ఇవాళ చాలా బాధాకరమైన పరిస్థితి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ శృతిమరణాన్ని వాళ్ళ ప్రభుత్వం నిర్వహిస్తున్నది. మహాత్మా గాంధీ స్టాట్యూస్ ఉన్నాయి. ఇవాళ మేము విజయవాడ నగరపాలక సంస్థలో అధికారంలో ఉన్నప్పుడు, టీవీ గారు మేయర్గా ఉన్నప్పుడు నేను ఫ్లోర్ లీడర్ గా ప్రముఖ సంఘ సేవకులు అన్నా హజారే ద్వారా మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరింపజేశాం. ఏమైపోయింది వాళ్ళ మహాత్మా గాంధీ? ఇంతమంది గాంధేయవాదులము, కాంగ్రెస్ వారము అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ గాంధీ గారి గురించి అలా విగ్రహం ఏమైపోయిందో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో విజయవాడ నగరం ఉన్నది. కాబట్టి ఇవాళ ఎటుపోతుంది వాళ్ళ దేశం? జాతి నాయకులు, దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు అందరూ కూడా అందరివారు, భారతీయులు, మనం తెలుగువారం. ఆ వైపుగా పొట్టి శ్రీరాములు గాని రాలా. అంతేగాని ట్రస్ట్కి ఇచ్చేసామని చెప్పడం అంటే ప్రభుత్వం తన బాధ్యత నుంచి పక్కదారికి వెళ్ళింది, తన బాధ్యతను విస్మరించింది. కాబట్టే గౌరవనీయుల నారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారిని, హోమ్ మినిస్టర్ శ్రీమతి వంగలపూడి అంటి గారికి కూడా మేము సిపిఐగా మెసేజెస్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. మార్చి 16వ తేదీ దగ్గర పడుతుంది. దానిని వెంటనే ప్రభుత్వమే తీసుకోవాలి. శృతివనాన్ని మెయింటెనెన్స్ అంతా కూడా వ్యక్తుల చేతుల్లో నుంచి, ట్రస్టుల చేతుల్లో నుంచి ప్రభుత్వమే తీసుకొని దాన్ని నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఐగా డిమాండ్ చేస్తాం. ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్ అయితే దీనికి ఇప్పటికే 150 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ ఇట్లా ఫండ్ వసూలు చేయడం వాళ్ళు మేము సమకూర్చుకున్నాం. గవర్నమెంట్ ఇచ్చిన స్థలంలో కడుతున్నాం వాళ్ళు చెప్పారు. మీరేమో ప్రభుత్వమే నిర్వహించాలని మీరు చెప్పారు. అంటే అమరావతి రాజధానిలో 6.8 ఎకరాల స్థలం కేటాయించి దీని మీద ఎలా స్పందిస్తారు? ఖచ్చితంగా ఇప్పుడు విజయవాడ నగరం పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ స్వరాజ్య మైదానాన్ని అంబేద్కర్ స్మృతివనంగా మార్చారు. ప్రభుత్వమే నిర్వహిస్తున్నది. ఇవాళ హైదరాబాద్ లో తిరిండి చిన్నజీయర్ స్వామి స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనేటువంటి పేరుతో సమతామూర్తి రామానుజాచార్యుల వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అదొక స్మృతివనం. ఇవాళ ఆ స్మృతివనంలోకి అడుగు పెట్టే పరిస్థితి సామాన్యుడు అడుగు పెట్టలేడు హైదరాబాద్ లో. ఎందుకని పార్కింగ్ దగ్గర నుంచి, ఎంట్రన్స్ టికెట్ దగ్గర నుంచి ప్రతి అడుగునా కూడా విపరీతమైన. కాబట్టి ఇటువంటి ప్రైవేటు వ్యక్తులకి ఇస్తే, ట్రస్ట్లకు ఇస్తే అమరజీవి త్యాగానికి అర్థం ఏమిటి? వ్యాపారాపేక్ష, లాభాపేక్ష, ధనార్జనే ధ్యేయంగా మారిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం 6.8 ఎకరాలు ప్రభుత్వ రైతుల ఇచ్చినటువంటి భూమి అది. అలాగే ప్రభుత్వం తన బాధ్యత నుంచి పక్కదారి వెళ్ళిపోయిందనేటువంటిది నేను అభిప్రాయపడుతున్నాను. పొట్టి శ్రీరాములు గారికి నీ కులాన్ని ఆపాదించకూడదే? పొట్టి శ్రీరాములు గారి కులాన్ని ఆపాదిస్తారా? ఒక జాతి కోసం త్యాగం చేసినటువంటి ఆయన, ఎవరూ చేయనటువంటి సాహస వీరుడు, అమరజీవి, తెలుగు వారికి ఒక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి, ఆత్మార్పణ చేసినటువంటి మహనీయుడిని తీసుకువెళ్లి డుండి రాకేష్ లాంటి వాళ్ళ చేతుల్లో పెడతారా? ఆయన ఏ కార్పొరేషన్ చైర్మనో నాకు తెలియదు. కానీ ప్రభుత్వం దాన్ని బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వమే తీసుకోవాలి బాధ్యత. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడితే చూస్తున్నాం. హైదరాబాద్ లో
దిండి చిన్నజీయర్ స్వామి స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ. కాబట్టి దాన్ని ప్రభుత్వం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు వెంటనే చొరవ చేసి, ప్రభుత్వం డిప్యూటీ సీఎం గారు చొరవ చేసి తక్షణమే దాన్ని ప్రభుత్వమే మెయింటెనెన్స్, ప్రభుత్వ పర్యవేక్షణ, ప్రభుత్వం యొక్క ఆజమాయిషి, లేకపోతే అది అందని ద్రాక్ష పండులాగా వ్యాపారం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు విజయవాడలో అంబేద్కర్ స్మృతి వనం కావచ్చు, ఏ విగ్రహాలైనా విగ్రహం ఏర్పాటు అవుతుందంటే ఇది కులానికి సంబంధించినటువంటి విగ్రహం అని కులాన్ని ఆపాదించి కామన్ గా మార్చుకోవాలి. గత కొన్ని చోట్ల మతాలను ఎలాగా చేస్తున్నారు, వాళ్ళ విగ్రహాలని పేరు కులాలను ఆపాదించున్నారు. అంబేద్కర్ గారు ఒక వర్గానికి సంబంధించి, పొట్టి శ్రీరాములు ఒక వర్గానికి సంబంధించి ఈ సంస్థ ఎటు తీసుకెళ్తున్నారు? మన దేశ దౌర్భాగ్యం, లౌకిక వ్యవస్థని, కాన్స్టిట్యూషన్ ని పరిరక్షిస్తామని చెప్పి ప్రమాణాలు చేసి చట్టసభల్లో తీర్మానాలు చేసేటువంటి నాయకులే, శాసనసభ్యులే ఇవాళ శాసన మండలిలో, శాసనసభలో కులాల ప్రస్తావన, మతాల ప్రస్తావన తీసుకొచ్చిన దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇవాళ మన సమాజం ఉంది. కాబట్టి మారాలి. ఎవరో ఒక వ్యక్తులు, సంస్థలు ఎలుగెత్తి చాటాలి. కులాలు మతాల ప్రస్తావన తెచ్చేటువంటి నాయకుల పైన వారి శాసన సభ్యత్వాన్ని వాళ్ళని రద్దు చేయాలి. అంబేద్కర్ కు కులాన్ని ఆపాదిస్తారు. కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగాన్ని, అతిపెద్ద ప్రజాస్వామిక దేశానికి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి వాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. తెలుగు జాతి కోసం ఒక ప్రాణత్యాగం చేసినటువంటి వాడు అమరజీవి పొట్టి శ్రీరాములు. ఈ దేశం కోసం నాన్ వైలెన్స్, అహింస అనేటువంటి ఆయుధంతో స్వరాజ్యం కోసం పోరాటం చేసేటువంటి ఫాదర్ ఆఫ్ ది నేషన్ మహాత్మా గాంధీకి కులాన్ని ఆపాదిస్తారా? కాబట్టి ఇది సిగ్గుపడాలా. కులాల పేరుతోటి, మతాల పేరుతోటి తెచ్చేటువంటి సంస్కృతిని పాలకులే పెంచి పోషిస్తున్నారు. ఇవాళ కూటమి ప్రభుత్వం, స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మీరు పొట్టి శ్రీరాములు గారిని కులంతో చూస్తారా, లేదా ఒక జాతి కోసం ప్రాణాన్ని అర్పించిన మహనీయుడిగా పూజిస్తారా? మీరు మహనీయుడిగా పూజించదలుచుకుంటే దాన్ని వెంటనే గవర్నమెంట్, ప్రభుత్వం స్వాధీనం చేసుకోండి, ప్రభుత్వ పర్యవేక్షణ పెట్టండి. టీజే వెంకటేష్ గారు లాంటి పెద్దలు ఉన్నారు. అటువంటి కోట్ల రూపాయలు దానం చేసినటువంటి పెద్దలు టీజే వెంకటేష్ గారు లాంటి వాళ్ళు ఉన్నారు, ప్రకాష్ ఆర్ట్స్ లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పాలి. ప్రభుత్వం మెయింటైన్ చేసేటువంటి విధంగా తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. రైట్. ఏదైతే అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేస్తున్నారో దాన్ని ఏర్పాటు చేయటం ఆనందమని, అభినందనీయమని కూడా చెప్తున్నారు శంకర్ గారు. ఇదే సందర్భంలో విగ్రహ నిర్వహణ మాత్రం ప్రభుత్వమే చేపట్టాలని, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి తీసుకెళ్లడం మాత్రం సమర్థనీయం కాదని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అభినవ్ భారతి, విజయవాడ నుంచి.